వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. దానివల్ల ఆ అమ్మాయి ఇప్పుడు వైద్యం చేయించుకుని హీల్ అయ్యి దానికి కృతజ్ఞతగా కలవడానికి వచ్చారు. వేదిక నాలుగు పెద్దలకు, వేదిక ముందు పెద్దలకు, చిన్నలకు, లబ్ధిదారులకు మొత్తానికి నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను ఎప్పుడూ మైక్లో మాట్లాడడం తప్పు తోలితే కనుక కొంచెం క్షమించండి. ఇదే ఫస్ట్ టైం మాట్లాడడం. అదేనా లబ్ధిదారులు ఎవరికి మాట్లాడాలంటే కొంచెం మాట్లాడాలన్న గురించి వచ్చాను, లేకపోతే నాకు తెలియదండి. ఇది అయితే సీఎం రిలీఫ్ ఫండ్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకుంటారు తప్ప కానీ వస్తుందని నమ్మకం నాకు తెలియదండి. చూడలేదు, ఎప్పుడు ఏం లేదు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఒక ఆయన ఎందుకు వచ్చానంటే నేను బాధ్యత నేను నా అభిప్రాయం అండి, నాకు త్వరగా పాజిటివ్. అక్కడ ఏమన్నారంటే నేను సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టడానికి ఇల్లు వచ్చానే అన్నారు. నేను కూడా అతను చేయించడానికి చెప్తాను తీసుకొచ్చానే మా మిస్సెస్ని అని చెప్పాను. సర్లే అయితే రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే వస్తున్నాయి డబ్బులు అంటే వస్తున్నాయి అన్నారు. వస్తే లేకపోతే లేదు, మన దృష్టితో వస్తే లేకపోతే ఒక 80,000 రూపాయలు ఖర్చు చేయండి. బిల్లులన్నీ కరెక్ట్ అండి. అలాగే డాక్టర్ గారు కూడా బిల్లులన్నీ కరెక్ట్గా ఇచ్చారండి. మా ఎంపీటీసీ గారు చెరుకు సత్యబాబు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఎలాగంటే పెట్టబాబు ఆఫీస్కి వెళ్ళంటే రమేష్ గారు ఉన్నారు, తీసుకున్నారండి. ఇంకా నేను ఇప్పుడు వరకు మర్చిపోయానండి. నిన్న సాయంకాలం తరగతి డేస్ బాబు ఆయన ఫోన్ చేసి రేపు నీకు విశేషం పెట్టేవాడు కదా, చెప్పి వచ్చింది తీసుకోండి అని చెప్పని అన్నారు. అందుకని వచ్చానండి. ఇప్పుడు ఇక్కడ ఎంతో జరుగుతున్నది ఏంటంటే ఇంత సేవాభావంతో ఇన్ని కోట్ల రూపాయలు అది అంటున్నారు కదా, అదే కంప్యూటర్లో పెడతారు, అది వస్తుందేమో లేకపోతే లేదు అనుకునేవాడిని. అందరూ అలాగే అనుకుంటారండి. నిజమాట మాకు తెలీదు, ఈ రాజకీయాల గురించి మాకు తెలియదు. అది ఇంత వస్తుంది కావాలి, వస్తే అదృష్టం వస్తుంది, లేకపోతే లాటర్లా తగ్గుతుందేమో పిల్లలాగా అనుకునేవాడు. మరి 2 కోట్ల రూపాయలు అంటే మన ఎమ్మెల్యే గారు వెళ్ళి సెక్రటేరియట్కి అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకుని దాన్ని ప్రెస్ చేస్తే వస్తాయి నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మరి ఇంతకుముందు ఇలాగ వచ్చినాయని వస్తే లేకపోతే ఖచ్చితంగా వస్తుందని నమ్మకం ఎవరు చెప్పలేదు. గురించి నాకు నమ్మకం లేదు. ఏదైనా వచ్చిందనుకోండి సుబ్బారావు దగ్గర పరిగెట్టుకు వెళ్తాం, ఏదో సుబ్బారావు గారి దగ్గరికి అంతే తప్ప కానీ మాకు ఈ అలవాట్లు ఏమి ఉండవు. కానీ ఎంత సేవాభావం అంటే ఇక్కడికి వచ్చాయని తెలిసిందండి. నేను ఆర్ఎస్ఎస్ ఉన్నాను, సేవాభావంతో ఉంటాను. కొంచెం నా స్థాయి బట్టి నేను మా ఊరిలో గుమ్మం దగ్గరికి వెళ్ళాననుకోండి, పిల్లలందరూ ఏంటంటే ఒరే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు, వెళ్ళారండి పేపర్ ఇస్తా పెట్టుకెళ్ళమంటారు తప్ప నా పేరు కూడా తెలియదు కొంతమందికి. కానీ ఎమ్మెల్యే గారు కూడా ఆ రోజుని ఎలక్షన్ టైంలోనండి ఏం జరిగిందంటే డబ్బులు వచ్చిన గురించి కాదు, విషయం చెప్తాను.